తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను మనము చదువుకుందాం. నేను చదువుతున్నాను, అందరూ కూడా చూడండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమునందు ఇయ్యబడును. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని సన్నిధిలో మనమందరం కూడా తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి అని మనమందరము కూడా దేవుని సన్నిధిలో మనము సిద్ధపడుద్దాం. మన హృదయాలను దేవుని వైపు సిద్ధపడుద్దాం. దేవా మీరు మాతో మాట్లాడే బలపరచమని. జీవం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాత్రలకు వందనాలు. వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి, బలపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమ, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమని రాస్తున్నాడంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ రోజున మన వాక్య అంశం ఏమిటి అంటే, దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు. అందరూ చెప్పండి, దేవునికి మానవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు. దేవుని సంగమా, ఈ రోజున దేవుడు మనందరికీ మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన తనను ప్రత్యక్షపరచుకుంటున్నాడు ప్రతి సమయంలో కూడా. దేవుడు ప్రతి మనిషిని కూడా దర్శిస్తూ ఆయన ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలనే ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని సంగమా, ఈ రోజున మన జీవితాల్లో కూడా మనకి దేవునికి మధ్యవర్తిగా దేవుడు ఉన్నాడు. ఒక రోజున మధ్యవర్తిగా ఉండడం అంటే ఆయన ఎలా ప్రత్యక్షపరచుకున్నాడో దేవుని వాక్యము మనము చూసినప్పుడు, ఒకరోజు ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇస్సాకుకి ఒక కోరిక కలిగింది. ఏమిటి ఆ కోరిక అంటే, వేటాడినటువంటి మాంసమును తినాలి అనేటువంటి కోరిక కలిగింది. వేటాడే మాంసం తినాలని ఇస్సాకు కోరిక కలిగి తన కుమారుడు, పెద్ద కుమారుడిని యాషావుని పిలిచాడు. పిలిచి ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నేను నిన్ను దీవించినట్లు నీవు వేటాడినటువంటి మాంసమును తీసుకుని రా అని కోరిక కలిగింది. ఈ రోజున దేవుడి సంగమ, మరి ఆ విషయం తల్లి అయినటువంటి రిబ్కా విని తన చిన్న కుమారుడైన యాకోబును పిలిచి, నా కుమారుడా, తండ్రికి ఒక ఆశ కలిగింది. ఏంటంటే, వేటాడిన మాంసము తినాలనుంది కనుక మన మందలో నుండి ఒక గొర్రె పిల్లను తీసుకుని వస్తే దాన్ని మనం ఏం చేద్దామంటే చక్కగా సిద్ధపాటు చేస్తాను, దాన్ని నీవు తండ్రి దగ్గరికి తీసుకుని వెళ్తే తండ్రి దాన్ని తిని నీకు దీవెన ఇస్తాడు అని చెప్పినప్పుడు, మరి యాకోబు అదే విధంగా చేస్తాడు. యాకోబు తన తల్లి దగ్గర తీసుకొస్తే చక్కగా సిద్ధపరిచింది ఆ వంటకాన్ని, ఆ మాంసం కూరను ఇస్సాకు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఇస్సాకు దగ్గరికి తీసుకుని వెళ్తే ఇస్సాకు ఏమన్నాడంటే, నాకు ఇస్సాకు దగ్గరికి వచ్చి, తండ్రి నీ కుమారుడు నేను వచ్చాను, వేటాడిన మాంసం తీసుకొచ్చానంటే ఇస్సాకు ఏమంటాడంటే యాకోబుతో, నా కుమారుడా, ఇంత త్వరగా నీవు ఎలాగూ సిద్ధం చేయగలిగావు అంటే ఏమంటాడో తెలుసా, నీ దేవుడే దాన్ని నా దగ్గరికి తీసుకొని వచ్చాడు, దాన్ని నేను సిద్ధం చేశాను అని అన్నాడు. అప్పటికి కూడా ఇస్సాకు ఏమనుకున్నాడంటే, నా కుమారుడు స్వరము చూస్తే యాకోబులా ఉంది అనుకొని నువ్వు దగ్గరికి రా అని చెప్పి తడుము చూశాడు, పట్టుకున్నాడు. అప్పుడు తల్లి ఎంత తెలివైందంటే, ఆ తండ్రి ఒకవేళ పట్టుకుంటే యాషావు రోమము కలిగిన వాడు గనక ఆ రోమము లేదే అనుకుంటాడని ఆ గొర్రె పిల్ల చర్మం ఏం చేసిందంటే యాకోబుకి కప్పింది. కప్పినప్పుడు తడిమి చూశాడు, రోమం కనిపిస్తుంది. ఆ వాసన కూడా చేని వాసనలాగా అనిపించింది. చేని వాసనలాగా అనిపించినప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే దీవించేశాడు. ఇస్సాకు దీవించినప్పుడు యాకోబు వెళ్ళిపోయాడు దీవులు పొందుకొని.
యాషావు వచ్చాడు. ఏమంటున్నాడంటే, నా తండ్రి నేను వచ్చాను, నన్ను దీవించు అంటే, ఇదేంటి ఇందాకే కదా నేను నిన్ను దీవించాను అని చెప్పినప్పుడు ఇస్సాకు ఏమన్నాడంటే, నా కుమారుడా ఇప్పుడే కదా దీవించానంటే యాషావు అంటున్నాడు, ఇదేంటి నేను ఇప్పుడే కదా తండ్రి వచ్చాను అని అన్నాడు. అప్పుడు యాకోబుకి ఏమంటే దీవెనలన్నీ కూడా ఇచ్చేశానని చెప్పి అనుకున్నప్పుడు ఇస్సాకు యాషావు ఏమనుకుంటారంటే, అయ్యో నా కుమారుడా నిన్ను దీవించడానికి ఇక నా దగ్గర ఏమి దీవెనలు లేవు అని అన్నాడు. ఎందుకు యాషావు దగ్గర మరి దీవెనలు కోల్పోయాడంటే, యాషావు వేటాడు వచ్చినప్పటికీ సమయం చాలా ఎక్కువైంది. ఈలోగానే యాకోబు వచ్చి దీవెనలన్నీ పొందుకున్నాడు. ఇప్పుడు అన్నయ్యకి ఏమైనా కోపం ఉంది అంటే, నేను పొందవలసిన దీవెనలు ఎవరు పొందారు? యాకోబు పొందుకున్నాడు. ఎలాగైనా నేను ఇతన్ని చంపేయాలి అని మనసులో 27వ అధ్యాయం ఆదికాండము 27వ అధ్యాయంలో అనుకుంటాడు. 41వ వచనం చూడండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాషావు అతని మీద పగపట్టెను, మరియు యాషావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినము సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకున్నాను. రెబెకా తన పెద్ద కుమారుడిని యాషావు ఆ మాటలను గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుడిని యాకోబును పిలువల పేదలతో ఇట్లండి, ఇదిగో నీ అన్నయ్య అయిన యాషావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా నీవు నా మాట విని లేచి హారోనులోనున్న నా సహోదరుడు లాబాను దగ్గరకు పోయి నీ అన్న కోపము చల్లారు వరకు, నీ అన్న కోపము నీ మీద తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచి వరకు లాభాన్ని యొక్క కొన్నాళ్ళు ఉండము, అప్పుడు నేను అక్కడ నుండి నిన్ను పిలిచేదను, ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకునేలా అని అనెను. ఇప్పుడు ఏమంటుందంటే ఈవిడ, నా కుమారుడు యాకోబు నీవేం చేస్తావంటే, నా అన్న దగ్గర నా అన్న ఉన్నాడు లాభాన్ని, అతని దగ్గరికి నువ్వేం చేయాలి, వెళ్ళిపో అని అన్నాడు. ఇప్పుడు యాకోబు సహోదరి అయినటువంటి రెబెకాకు ఎవరు గుర్తుకొచ్చారంటే, తన కుమారుని పంపించడానికి ఎవరు గుర్తుకొచ్చారండి? మామయ్య గుర్తుకొచ్చాడు. ఈ రోజున చాలా అంటే ఇది మళ్ళీ పెళ్లి ప్రసంగంలోకి వెళ్ళిపోతుంది కానీ దాని చిన్న మళ్ళీ నేను వెనక్కి వస్తాను. యాకోబుని సంరక్షించడానికి, యాకోబుని చూసుకోవడానికి తల్లి ఎవరి దగ్గరికి పంపించాలనుకుంటుందంటే, తన అన్న అయినటువంటి లాబాను దగ్గరికి. అంటే ఇప్పుడు యాకోబుకి ఎక్కడ క్షేమం దొరుకుతుంది అనుకుంటుందంటే, తన అన్నయ్య అయిన లాబాను దగ్గర. అంటే ఇప్పుడు లాబాను యాకోబుకి ఏమవుతాడంటే మామయ్య అవుతాడు. ఏమవుతాడండి? మామగారు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఏమండి, ఇక్కడ మనం చాలా విషయాలు గమనించాలి. ఒకవేళ అల్లుడు అనుకోండి, మామకి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒకవేళ మామయ్య అనుకోండి, అల్లుడికి ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ తల్లి ఎంత చక్కగా ఆలోచించిందంటే, నా కుమారుడు నీవు మీ మామయ్య దగ్గరికి వెళ్ళు అంటే, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏమండి, వివాహమైన ప్రతి ఒక్కరికి ఎవరు ఉండాలి? మామగారు ఉండాలి. ఆయన ఏం చేయాలి చెప్పండి, నవ్వన్నారు. ఆయన క్షేమం కోరేవాడై ఉండాలి. నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు ఏం చేశాడో తెలుసా? ప్రయాణం అయ్యాడు. హారాను వెళ్తూ ఉన్నప్పుడు యాకోబుకి కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఆయన ప్రయాణం వెళ్తూ ఒక చోట సాయంత్రం అయిపోయింది, చీకటి అయింది. అరణ్యంలో ప్రయాణం చేసి వెళ్తున్నాడు. ఇంకా ప్రయాణం చేసి వెళ్ళడానికి అతనికి మార్గము లేదు, ఎందుకంటే చీకటి అయిపోయింది. ఏం చేశాడంటే ఒక రాయి తీసుకున్నాడు, తలగడగ చేసుకున్నాడు, పడుకున్నాడు. ప్రాణభయంతో పడుకుంటే ఇప్పుడు చూడండి, దేవుని యొక్క దర్శనము అతడు చూస్తూ ఉన్నాడు. చూడండి 28వ అధ్యాయం ఆదికాండంలో 10వ వచనం నేను చదువుతున్నాను. చూడండి, యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయాను. ఆ చోట రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కనకరను 12వ వచనం చదువుతున్నాను చూడండి అందరూ కూడా. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమున కట్టెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు
దిగుచు నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే ప్రొద్దుగుంపున్నప్పుడు ఆ ఒక రాయి తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. అక్కడ తనకు ఒక దర్శనం వచ్చింది, ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే ఆకాశానికి భూమికి ఒక నిచ్చెన వేయబడి ఉంది. ఆ నిచ్చెనలో ఆయన చూస్తున్న విషయం ఏమిటంటే ఆకాశం నుండి ఆకాశమును కట్టుకుంది ఆ నిచ్చెన. అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా భూమికి వేయబడింది ఆ నిచ్చెన. ఆ భూమి మీద నుంచి దేవదూతలు ఏం చేస్తున్నారంటండి, ఎక్కుతూ దిగుతూ ఉన్నారంట. చూడండి, ఆ నిచ్చెన మనం ఆలోచించాలి. భూమిని తాకింది, ఇక దేని తాకిందండి? ఆకాశాన్ని తాకింది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే యాకోబు చూసిన విషయం ఏమిటి అంటే అక్కడ దేవుణ్ణి చూశాడు, దేవుని దూతలు ఎక్కడం దిగడం చూశాడు, ఒక నిచ్చెనను చూశాడు. ఆ నిచ్చెన ఏం చేస్తుందంటే ఆకాశాన్ని కలిపింది, భూమిని కలిసి సగమా ఆ భూమికి ఆ నిచ్చెన వేయబడింది, తాకింది. ఆ నిచ్చెన నేరుగా ఆకాశంకు అంటుకొని ఉంది. ఇప్పుడు దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ నిచ్చెన యేసుక్రీస్తు ప్రభు సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్తామండి. ఎప్పుడు కూడా యాకోబు కష్టం వచ్చినప్పుడు దేవుని తలచలేదు, దేవుని ప్రార్థించలేదు. అంటే దేవుడి గురించి ఇంకా తను ప్రస్తావనే చేయలేదు. కానీ ఇందాక మనం మొదటి వచనం చదువుకున్న వచనంలో ఏమని చెప్పండి, దేవుడు మానవుడికి దేవునికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అని మనం చదువుకున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఎలా చూడాలంటే మన జీవితాల్లో మనము చేసే ప్రతి ప్రార్థన, మన ప్రతి కష్టాన్ని తండ్రి యొద్దకు తెలియచేయడానికి ఒక రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. ప్రియ దేవుని సంగమా, యాకోబు చూస్తున్నది ఏంటంటే ఆకాశముకు అంటుకుంది ఆ నిచ్చెన భూమికి అంటుకొని ఉంది. కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యాకోబుకు దేవుడే సమీపముగా వచ్చాడు. కనుక చెప్పడం దేవుని చెప్తామండి. దేవుణ్ణి పిలవలేదు యాకోబు దేవుణ్ణి ప్రస్తావించలేదు. ఆయన ప్రాణ భయం చేత తన అన్న తను చంపుతాడేమో అని ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉన్న యాకోబును దేవుడే పలకరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే పలకరించి ఏమంటున్నాడో తెలుసా? అక్కడ మనం 13వ వచనం చూస్తే మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకునే ఈ భూమి నీకు నీ సంతానానికి ఇస్తాను. దేవుడే డైరెక్ట్ గా మాట్లాడాడు. చూసారా, నీవు ఎవరు అని అడగలేదు యాకోబు, నీ ఏంటో తెలియట్లేదు. కానీ దేవుడే ఏం చేశాడంటే తనకు తాను పరిచయం చేసుకున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని దేవుడు సమీపముగా వచ్చి ఆయన పరిచయం చేసుకుంటూ యాకోబుతో ఆయన పరిచయం చేసుకుంటూ ఇంకొక మాట 14వ వచనంలో కూడా మనం చూస్తే చక్కని మాట ఉంటుంది. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేవుల వలె నీవు పడమ తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములని నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదించబడును అని చెప్పినట్టునే యాకోబు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను నీకు తోడేయండి. దేవుడు చెప్తున్నాడు యాకోబుతో, ఇదిగో నేను నీకు తోడేయండి, నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదనని నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువను అని చెప్పగా యాకోబు ఏం చేశాడు తెలుసా? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేది అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని పరలోకపు గమని ఇదే అనుకుని దేవుని సన్నిధిలో అక్కడ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, యాకోబు దేవుడు ఎవరో తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడు. యాకోబుకి దేవుని గురించి తెలియకుండానే ప్రయాణం చేస్తున్నాడు. యాకోబును దేవుడే పరిచయం చేసుకున్నాడు. సమీపంగా దేవుడు వచ్చాడు. యాకోబుకి దేవుడు సమీపంగా వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తానని దేవుడు చెప్పాడు. ఇక్కడ మనం చూస్తే దేవుని సంగమా,
దేవుడు వచ్చి పరిచయం చేసుకున్నాడు. యోబు కష్టంలో ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథం 9వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 33వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏమండి, మా ఇద్దరి మీద చేయించగలిగిన వాడు లేడు. ఏమంటున్నాడు అండి? 9:33 అక్కడ మీరు చూడండి ఉంటది. మా ఇద్దరి మీద చేయించగలిగిన వాడు లేడు. మా ఇద్దరి మీద చేయించగలిగిన వాడు అంటే, మా ఇద్దరి మీద అంటే అర్థం ఏంటంటే, యోబు కష్టంలో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇప్పుడు యోబు బాధలు తీసివేయడానికి దేవునికి యోబుకి ఒక మధ్యవర్తిగా ఉండి యోబు మీద చేయించి దేవుని మీద కూడా ఏం చేయాలంటండి? చెయ్యి వేయగలగాలి. అంత చెయ్యి ఎవరికైనా ఉంటుందండి? ఎవరికి ఉంటుంది మరి చెప్పండి? ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జానతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని, శూన్యములో వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా ఎన్ని యుగాల దైవం నజరేయుడా యేసయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన యోబు ఏమంటున్నాడంటే, నాకును దేవునికి మధ్య చేయించగలిగిన వ్యక్తి నాకు ఒకరు కావాలి, కానీ అది ఎవరు కూడా లేరు అని అంటూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి మనకి సమీపముగా ఆయన వచ్చాడు. సమీపముగా ఏమండి మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు దాకా యేసుక్రీస్తు ప్రభువారు సమీపముగా రాలేనంత వరకు జనమంతా కూడా ఏం చేశారంటే, ఇదే దేవుడు అనుకొని గొర్రెలను, గొడ్డులను, మేకలను, కోళ్ళని బలిచ్చి ఇదిగో ఇదే దేవుడు అని చెప్పి రక్తమును ప్రోక్షించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి సమీపముగా ఆయన వచ్చాడు. సమీపముగా వచ్చి మనకి ఏమిచ్చాడు? ఇంకో దానికి ముందు సమీపముగా వచ్చి ఆయన యాకోబుతో మన సంభాషణ గురించి ఆలోచన చేస్తే, యాకోబు తండ్రిని మోసం చేశాడు. ఇంకా చెప్పండి, అన్నయ్యను మోసం చేశాడు. యాకోబు మోసగాడిగా ప్రయాణం చేసి వెళ్ళిపోతూ ఉంటే దేవుడే స్వయంగా కలుగు చేసుకొని ఏమంటున్నాడు? యాకోబు, నేను నిన్ను చెప్పండి ఆశీర్వదిస్తాను అన్నాడు. మన ఎవరైనా తప్పు చేశారనుకోండి, వస్తుంటే మనకి ఇష్టం ఉండదు కదండి, వెళ్ళిపోతాం ఇలాగా, ఇంకెందుకు మనకి ఎందుకని వెళ్ళిపోతాం. కానీ యాకోబు చంపాలని అన్న అనుకున్నాడు, నన్ను మోసం చేసాడని తండ్రి అనుకున్నాడు. యాకోబు మీద యాషావుకి చాలా కోపం ఉంది, కానీ దేవునికి కోపం లేదు. దేవునికి స్తోత్రం చెప్తూ హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని ప్రేమను గుర్తెరగాలి. మనం దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. ఆయన ఎలా దర్శించాడు యాకోబుని అంటే, ఆయన మోసం చేసి, అన్నను మోసం చేసి పారిపోతూ, ప్రాణభయంతో పారిపోతున్న యాకోబులో దేవుడు మోసం చూడలేదు, పాపాన్ని ఆయన చూడలేదు. ఏమిటి కానీ యాకోబులో దేవుడు ఏం చూశాడంటే, దేవుడి ప్రేమనే చూశాడు. అందుకనే దేవుడు యాకోబుని క్షమించి ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ రోజున దేవుని సంగమా, దేవుడి లోకానికి మనకి అందుబాటులోకి వచ్చాడు. దేవుడి లోకానికి వచ్చి మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన క్షమిస్తూ మనకు రక్షణ ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మొదటగా మనకి ఏమి ఇచ్చారు చెప్పండి? రక్షణ. మొదటి పాటు గుర్తు పెట్టుకోండి, ఏమి ఇచ్చారండి? రక్షణ ఇచ్చారు. మనకి సమీపముగా వచ్చి రక్షించారు. మనల్ని నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని అనగా ఇదిగో
100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను విడిచిపెట్టి ఆయన ఏం చేశాడండి? ఒక గొర్రె కోసం యేసయ్య తిరిగాడంట కాపరి. అది దొరికి వరకు తిరిగి, అది దొరికిన తర్వాత ఆయన మెడపై వేసుకొని దాన్ని మందలో కలిపాడు. ఈ రోజున దేవుని సంగమా మనం చూస్తే సమరయ స్త్రీ ఎండలో 12 గంటల వేళ ఆ సుకారు అనే బావి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారా? లేకపోతే యేసయ్య దగ్గరికి ఆయన రప్పించుకున్నాడండి? యేసయ్య అక్కడికి వచ్చారు. యేసయ్య అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు, ఆమెతో సంభాషణ చేస్తూ ఆమెను దేవుడు రక్షించాడు. ఆమెను రక్షించడమే కాదు, ఆమె ఊరి వారందరినీ కూడా యేసయ్య ఏం చేశారండి? రక్షించారు. ఈ రోజున దేవుని సంగమా మనకి కూడా దేవుడు రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ మనం ఏం చేయాలంటే గుర్తు పెట్టుకోవాలి. ఆ రక్షణ మనం గుర్తు పెట్టుకుని దేవుడు నన్ను ఎలా రక్షించాడు? ఇంకొక మాట నేను ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. యాకోబుకి దేవుడి గురించి సాక్ష్యం ఏంటి అంటే, నేను పిలవకుండానే దేవుడు నన్ను పలకరించాడు. ఒక నిచ్చెనగా ఆయన నా సమీపంగా దేవుడు వచ్చాడు అని యాకోబు సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. మన సాక్ష్యాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నా సాక్ష్యం కూడా నేను ఒకసారి నన్ను గుర్తు చేసుకుంటే, ఇలాగే దేవుడు నన్ను కళ ద్వారా దర్శించాడు. ఒక దర్శనం ద్వారా దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఎలాగంటే, నేను చాలా బలహీనంగా ఉన్న సమయంలో చాలాసార్లు చెప్తాను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు రైల్వే బ్రిడ్జి ఆ ట్రాక్ కింద పిల్లలు ఉంటుంది కదండి, పైనుంచి ట్రైన్ అవుతుంది, ఆ పిల్లర్స్ దగ్గర కూర్చొని నేను చదువుతూ ఉన్నాను. ఎందుకు అక్కడికి వెళ్ళామంటే, మా అక్కకి పాప పుట్టినప్పుడే మా లత చాలా చిన్నది, చాలా గట్టిగా ఏడుస్తూ ఉండేది. ఏమంటే ఏడుస్తూ ఉంటే నేను చదువుకుంటానని అక్కడికి వెళ్ళిపోయి చదువుతూ చాలా భయపడ్డాను. వచ్చాను, అక్కడికి వచ్చినప్పుడు చాలా విపరీతమైన ఫీవర్. ఆ ఫీవర్ నన్ను ఇంచుమించుగా ఒక సంవత్సరం బాధించింది. ఏ హాస్పిటల్కి తిరిగినా, అక్కడికి వెళ్ళినా ఈ ఏమిటో ఎవరు కూడా కనిపెట్టలేకపోయిన పరిస్థితులకు నేను వెళ్ళిపోయాను. మా అమ్మగారు ప్రార్థన చేసేవారు, దైవజనులు వచ్చి ప్రార్థన చేసేవారు. అయినా నేను వాటి మీద అంత విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే బాల్యంలో అయితే సండే స్కూల్కి వెళ్ళాను, కానీ యవ్వన ప్రాయంలోకి అడుగు పెట్టినప్పుడు నాకు చర్చ అనుభవం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించే అనుభవం లేదు. కనుక నా ప్రియ తల్లిదండ్రులారా, యవనస్తులారా, మీరు ఇప్పుడే మీ బాల్యదినంలోనే లేకపోతే మీ యవ్వన కాలంలోనే మీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకోవాలి. అందుకనే మన యవనస్తులు చాలా మంది ప్రార్థనకు రాలేని వారితో తల్లిదండ్రులు అడగండి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధి ఇక్కడ యవనుడిగా నేను ఉన్నప్పుడు అంతగా దేవుని లోతు నాకు తెలియదు. మా అమ్మగారు ప్రార్థన చేస్తూ దర్శనాల గురించి చెప్తుంటే దేవుడు కనిపించాడు. మాకెందుకు కనిపించలేదు? ఎక్కడ లేని అన్ని మా అమ్మకి కనిపిస్తుంది. వెనకాలం చేసుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు ఇంట్లో. దేవుడు అలాంటి సమయంలో మా ఇంటి పక్కన చర్చ్ ఉండేది. ఆదివారం వచ్చిందంటే మా ఫ్రెండ్స్ ఉండేవారు, కాలేజీ ఫ్రెండ్స్, వాళ్ళు వీళ్ళు ఇంట్లో డెక్కలు ఉండేవి, పేటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకోవడమే. పక్కనే చర్చ్ అయినా కనీసం మా తల్లిదండ్రులు దేవుని బిడ్డలైనా కూడా అంటే అంత ఆలోచన ఉండేది కాదు. యవన ప్రాయం ఎలా ఉంటుందంటే, ఆ సమయంలో మనం చేసిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అనుకుంటే ఎవరు చెప్పింది కూడా ఏమీ కరెక్ట్ కాదు. ఆ టైంలో దేవుని సంగమ తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారు. ఓ రోజు దైవజనుడు కూడా నన్ను హాస్పిటల్ దగ్గర నన్ను ఉండడం చూసి పాస్టర్ గారు భయపడ్డారు. నేను అంత సన్నగా అయిపోయాను. ఇతను నిశ్చయముగా దెయ్యం పట్టింది, పీడేసింది, రక్తం అంతా తాగేసింది, ఏమి లేవు, ఇతనికి ఏమున్నాయి, ఎముకలే ఉన్నాయి అని చెప్పేసి చెప్పారు. నేను అప్పటికి కూడా దేవుని మీద నాకు అంత విశ్వాసం రాలేదు. అలాగా భూమి దగ్గరికి తీసుకెళ్ళారు. ఆడి చూసి నాకు ఇంకా బీపీ పెరిగిపోయింది. ఆడి అరుపులు, ఆడి కేకలు ఎలా వేస్తున్నాడంటే, మరి చెట్టు కూడా పట్టుకోమన్నాడు, నిమ్మకాయలు పెట్టాడు, 2 బొట్ల వేలు కింద రూపాయి బిళ్ళలు పెట్టాడు. అరుస్తూ పెద్ద కేకలు వేస్తుంటే అరిసి ఏం చెప్పాడంటే, కరెక్ట్గా అమావాస్య 12 గంటలకు చచ్చిపోతాడు అన్నాడు. అప్పుడేమో కానీ ఎప్పుడు అమావాస్య అయితే నాకు తెలియదు, కానీ అరుపులు నేను ఇప్పుడే చచ్చిపోయేలా ఉన్నానని చాలా భయపడ్డాను. మా నాన్నగారు నన్ను మళ్ళీ సైకిల్ మీద తీసుకొని వచ్చాడు. అమావాస్య అదే రోజున నేను అన్ని గమనిస్తున్నాను. మా ఇంటి ముందు చెట్లు ఉంటాయి, అన్ని పిట్టలు అరుస్తున్నాయి, కప్పలు అరుస్తున్నాయి, అయ్యాట్లుగా అరుస్తున్నాయి. ఏంటో మనకు తెలియదు. నా భయం ఏంటి? ఈ రాత్రి నన్ను ఎవరో చంపడానికి వస్తారు, ఏదో దెయ్యం వస్తుంది, భూతం వస్తుంది, నేను చచ్చిపోతాను అని నేను అనుకుంటున్నాను. నిజంగా అమావాస్య 12 గంటలకి నేను స్పష్టంగా చూశాను. ఆ ముందే మా అమ్మగారు ప్రార్థన చేశారు, బయటను మాట్లాడుకుంటున్నారు.
ఏంటి యమునుడుగా ఉన్న నా కుమారుడు ఇలాగ అయిపోయాడని ఏడుస్తూ ఉన్నారు. అప్పటికే నేను మంచం మీద ఉండి 6 నెలలు అయింది, కాలు కూడా కింద పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నప్పుడు నేనేం చేశానంటే బెడ్ మీద ఉన్నాను, నేను పడుకున్నాను. నేను ఒక దర్శనాన్ని చూశాను. ఏంటి అంటే ఒక దెయ్యం వచ్చింది నా దగ్గరికి. దెయ్యం వచ్చింది నాకు అంటుంది, పద వెళ్ళిపోదాం అంటుంది. నేనంటున్నా నువ్వెవరో, నేనెందుకు నీతో రావాలి అంటున్నా. నాకు దెయ్యానికి జరిగింది సంభాషణ. అది అంటుంది, నీ సమయం ఇప్పుడుతోనే ముగిసింది, నువ్వు రా అంటే నేను రాను అన్నాను. అప్పుడు నేనంత తెలివిగా అయిపోయినా తెలుసా, నేను రాను. దెయ్యాన్ని చూశాను కదా, దెయ్యం చూసినప్పుడు ఇప్పుడు ఎవరికి గుర్తుకు రావాలి? మనిషికి దేవుడు గుర్తుకు రావాలి. నాకు దేవుడు గుర్తుకొచ్చాడు. నేను రాను, ఇక్కడి నుంచి రాను, నేను రక్షించబడ్డాను, ఇక్కడి నుంచి నేను యేసయ్య బిడ్డను అంటే నీ యేసయ్య నేను ఎలా రక్షిస్తానో చూద్దాంలని నా పైకి ఎక్కింది. కత్తి తీసింది, పొడుస్తుంది. ఒక్క కత్తి లోపలికి వెళ్తుంది, ఒక్క చుక్క కూడా రక్తం రాలేదు. గట్టిగా చెప్పడం అది వెళ్ళి ఇంకో దెయ్యాన్ని తీసుకొచ్చింది. బైబుల్లో ఉంది కదండి, ఇల్లు ఊడ్చి అమర్చి నీట్గా ఉంటే ఏమండి దెయ్యం వెళ్ళిపోయి ఇంకో 7 దెయ్యాల్ని మోసుకొస్తుందట. ఇదిగో నీట్గా ఉందిరా, కాపురం చేద్దామని. ఆ దెయ్యం వచ్చింది, నన్ను తీసుకెళ్ళిపోతానంది. నేను ఒకటే చెప్పాను, నేను యేసయ్య బిడ్డను, నాకు ఏమీ చేయలేరు, యేసు నామములో పో అనగానే దేవుని సంగమా నేను చూసిన విషయం ఏంటంటే యేసయ్య ఒక అంగీ ధరించుకొని వచ్చాడు. ఆయన అంగీ ధరించుకొని వచ్చి దేవుని సంగమాన్ని నిట్రంగా చూస్తూ ఉన్నాను. ఆయన నా దగ్గరికి వచ్చి ఇగో ఇలాంటి బ్రెడ్ ఇచ్చి, నువ్వు తిను నా కుమారుడా, ఇది నీకు ఇస్తున్నాను, నువ్వు తిను అంటే నేను దాన్ని తిన్నాను. తిన్న మరుక్షణమే నేను భూమి మీద కాలు పెట్టగలిగాను. గట్టిగా ప్రియ దేవుని సంగమా, ఆనాడు దేవుడు నన్ను యాకోబుకి ఏ విధంగా అయితే దర్శనములో కళ ద్వారా ఆయన కనిపించి నేనే దేవుడు అని చెప్పాడో, ఆ రోజు కూడా యేసయ్య చెప్పారు, ఇదిగో ఈ బ్రెడ్ తిను అంటే జీవాహారము నేనే. ఇక్కడ మనం చూస్తే యోహాను సువార్తలో ఒక మాట ఉంది. ఏమంటే యేసు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు కూడా చేరరు అని. ప్రియ దేవుని సంగమా, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మనకు దేవునికి మధ్యవర్తిగా వచ్చి మనకు ఆయన రక్షణ ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి మారా? రక్షణ. ఈ రోజున ఈ వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు నిన్ను ఏ విధంగా దర్శించాడో నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు నిన్ను ఏ విధంగా పలకరించాడో, నిన్ను ఎలా పరిచయం చేసుకున్నాడో నువ్వు గుర్తు పెట్టుకొని ఆ రక్షణలో మనం కొనసాగాలి. పాపి అయినటువంటి నా జీవితాన్ని ఏమండి స్నేహితులు మరి ఇంకో సినిమాలంటూ షికారులంటూ వెళ్తూ ఉండేవాళ్ళు. ఒక్కొక్కసారి కాలేజీ కూడా ఎగ్గొట్టి మా తల్లిదండ్రులు అనుకునేవారు, అంటే మరీ అంత చెడుగా తిరగలేదండి, అలవాటు లేదు. కానీ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ నా దగ్గర డబ్బులు లేకపోయిన వాళ్ళు ఏమనేవారంటే, మరి మన 4-5 ఉన్నాం కదా, మనం తలకు 10-20 వేసేస్తే ఇంకో టికెట్ వచ్చేస్తుంది. లోక స్నేహితులు అలాగే ఉంటారు కదా, అలాగ అప్పుడప్పుడు సినిమాలకి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు. దేవుని సంగమా, ఏది ఏమైనప్పటికీ దేవుని దృష్టిలో చిన్న తప్పైనా పెద్ద తప్పైనా చిన్న పాపమే ప్రభువా అంటే కాదు, పాపము పాపమే. అది చిన్న పాపం కావచ్చు, పెద్ద పాపం కావచ్చు, ఏదైనా అది పాపమే. పాపిగా ఉన్న నన్ను దేవుడు దర్శించాడు. మూర్ఖుడిగా ఉన్న నన్ను మా అమ్మగారికి దర్శనాలు వస్తున్నాయి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో ముడుకుల నొప్పులు వస్తున్నాయి అంటే అమ్మ ఆ మోకాళ్ళ మీద నాట్యం చేస్తూ అంతసేపు మోకరించి ప్రార్థన చేయాలా, అలా చేస్తేనే దేవుడు కనిపిస్తాడా అని అంటూ ఉండేవాడిని. అలాంటి నన్ను దేవుడు రక్షించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఆయనే సమీపంగా వచ్చాడు, సమీపంగా వచ్చి నన్ను దర్శించాడు కనుకనే ఆయన ఉన్నాడు అని నేను నమ్మాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. దేవుడు నన్ను సంధికి నడిపించాడు, ట్రైనింగ్కి నడిపించాడు. ట్రైనింగ్లో అనేక అనుభవాలు దేవుడు నేర్పించాడు. దేవుడి స్తోత్రం చెప్తే హల్లెలూయా. ఆయన సమీపముగా వచ్చి మనకు మొదటిగా చెప్పండి రక్షణను ఇచ్చాడు. ఆయన మనకు సమీపముగా వచ్చి మనకి స్వస్థతనిచ్చాడు. ఆయన ఏం ఇచ్చాడో చెప్పండి? ఆయన సమీపంగా వచ్చి స్వస్థతనిచ్చాడు. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నటువంటి ఒక రోగిని యేసుక్రీస్తు ప్రభువారు చూశారు. అక్కడ మనం చూస్తే ఆ బెతెస్దా కోనేటి దగ్గర జరుగుతున్న విషయం ఏమిటంటే, ఆ కోనేటిలో దేవదూతలు వచ్చి ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా దిగుతారో వారికి స్వస్థత కలుగుతుంది.
కానీ ఈయనైతే కోనేటి దగ్గరికి దిగలేడు, ఈయనైతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది యేసుక్రీస్తు ప్రభువే, యోహాను సువార్తలో మనం చూస్తాము, యేసుక్రీస్తు ప్రభువే స్వయముగా అతని దగ్గరికి వచ్చాడు. యేసయ్యే స్వయంగా ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశారంటే అతను అంటున్నాడు, ఇదిగో నువ్వు స్వస్థత పడగొడుచున్నావా అంటే ఏమంటున్నాడు తెలుసా? నేను స్వస్థత పడగొడుచున్నాను ప్రభువా. అయితే దేవదూతలు వచ్చి కదిలిస్తున్నప్పుడు, నేను కదిలిస్తున్నప్పుడు ఎవరో ఒకరు నాకంటే ముందు దిగిపోతున్నారు, వారు స్వస్థత పొందుకుంటున్నారు. ఇలాగ నేను ఇక్కడికి వచ్చి 38 సంవత్సరాలు అయిపోయింది. అంటే మనం ఆలోచించాలి, యేసుక్రీస్తు ప్రభు వయసు కంటే ఆడ రోగము ఎక్కువ. యేసయ్యకి అప్పటికి ఇంకా 30 సంవత్సరాలు, 31 సంవత్సరం అంతే. కానీ ఇతను ఎంతకాలంగా రోగంతో పడి ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు నుంచే ఆ రోగంతో అక్కడ ఉన్నాడు. కానీ ఆ రోగంతో పడి ఉన్న వ్యక్తిని యేసయ్య గుర్తించి అతని దగ్గరికి వచ్చి యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీ పరుపెత్తుకొని నీవు లే అని అన్న వెంటనే ఆయన పరుపెత్తుకొని లేచాడు. గట్టిగా చెప్పబడి చెప్తాం, దేవుని సంగమా ఆయన సమీపంగా వచ్చి ఫస్ట్ రక్షణ ఇచ్చాడు, రెండోది ఆయన స్వస్థతనిచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో దేవుడు నాకు సమీపంగా వచ్చాడని చెప్తున్నారు, క్రిస్మస్ ప్రార్థనలో రక్షిస్తాడని చెప్తున్నారు. అయితే నువ్వు ఏమి తెలుసుకోవాలంటే దేవుడు నాకు సమీపంగా ఉన్నాడని తెలుసుకుంటే స్వస్థత నీ సొంతమే. దేవుని స్తోత్రం చెప్తా, హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థపరచగలడు, నీకు స్వస్థత ఇవ్వడానికైనా సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో ఆయన మనకి సమీపంగా వచ్చి మూడోదిగా చేసిన విషయం ఏమిటంటే ఎవడి సమాధానాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? సమాధానాన్ని ఇచ్చాడు. మన మార్కు సువార్తలో మనం చూస్తే 2000 దెయ్యాలు పెట్టిన సేనా దెయ్యం పట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఈ సేనా దెయ్యం పట్టిన వాడు ఏం చేశాడంటే యవనస్తుడిగా ఉన్నాడు. యవనస్తుడిగా ఉండి ఆ సమాధుల్లో ఉంటూ రాళ్ళు తీసుకొని తనకు తాను కొట్టుకుంటున్నాడు. అట్టుకుండా వెళ్తున్న వాడిని కూడా ఏం చేస్తాడండి? కొడుతూ సమాధానం లేని జీవితం జీవిస్తున్నాడు, నెమ్మది లేని జీవితం జీవిస్తున్నాడు. తన తల్లిదండ్రులు ఆ యవనుడు చూసి ఏడుస్తున్నారు, అయ్యో అయ్యో నా కుమారుడు, నీ పరిస్థితి, నీ గతి ఏంటి ఇలాగ అయిపోయింది. నీ తోటి యవనస్తులు మంచిగా తిరుగుతున్నారు, మంచిగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, సంతోషంగా ఉండి హ్యాపీగా ఉన్నారు. కానీ నా కుమారుడు నువ్వు యవనంలో ఉండి ఎక్కడున్నావు? సమాధుల్లో ఉన్నావయ్యా అని ఏడుస్తుంటే అతనికి సంఖ్యలు ఉన్నాయంటండి. ఎవరి సంఖ్యలతో బంధించినా దాన్ని ఈజీగా తెంపేస్తున్నాడు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళారు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నారంటే యేసయ్య ఎక్కడో ఉండి కూర్చొని మీరు నా దగ్గరికి రండి అని చెప్పలేదు. రక్షణ ఇవ్వడానికి ఎండవేళ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. మరి ఆ 35 సంవత్సరాలుగా రోగంతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తే 2000 దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళి అతనితో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో ఈయనలో ఉన్న దెయ్యాలు ఇప్పుడే వదిలి పోవాలి అన్నప్పుడు అతనిలో 2000 దెయ్యాలు ఉన్నాయండి? 2000 దెయ్యాలు ఉన్నాయి. ఆ 2000 దెయ్యాలు అతనికి ఆజ్ఞాపించినప్పుడు అవి పందుల్లోకి వెళ్ళిపోయాయి. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున నీ జీవితంలో కూడా సమాధానం లేదా, నెమ్మది లేదా, చాలా బాధలతో, చాలా వ్యాధులతో, ఇదిగో యోబు కూడా బూడిదలో కూర్చొని కురుపులతో ఏమనుకుంటున్నాడంటే నేను ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను, ఈ సమస్యలు నేను చాలా బాధిస్తున్నాయి, నా పైన దేవుని పైన చేయించేవారు లేరే అని బాధపడుతున్నాడు. ఒకసారి మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే నా సమస్యల్లో నాకు తోడుగా ఉండేవారు ఎవరైనా ఉంటే బాగున్ను, నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసేవారు ఉంటే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఆయన సమీపముగా వచ్చాడు. ఏమంటే 2000 దెయ్యాలు పెట్టిన వ్యక్తికి ఏమిచ్చాడండి? సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా మనం చూస్తే చూడండి, మరి నిరాశలో ఉన్న వారికి కూడా దేవుడు సహాయం చేశాడు. పేతురు చేపలు పట్టడానికి రాత్రి అంతా ఏం చేశాడండి? ప్రయాసంతో ఉన్నాడు. చేపలు పట్టాడు కానీ వల వేసాడు, ఒక్క చేప కూడా పడలేదు. ఇప్పుడు తెల్లవారిపోయింది. ఎంతో నిరాశతో ఉండి అయ్యో రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ నేను ఒక్క చేపను కూడా పట్టలేకపోయానని బాధపడుతున్నప్పుడు, నిరాశతున్నప్పుడు అక్కడికే ఎవరు వెళ్ళారు చెప్పండి? యేసయ్య వెళ్ళారు. వెళ్ళి
యేసయ్య అంటున్నారు, ఇదిగో నీ దోణిలో నన్ను ఎక్కించుకుంటావా అంటే, ఎక్కించుకున్న తర్వాత నీ దోణి కొద్ది దరి నుంచి లోపలికి నడిపించినప్పుడు యేసయ్య వాక్యం చెప్పిన తర్వాత పేతురు తట్టునండి, నీ యొక్క వలపుడు ఈ కుడివైపు. పేతురు ఏమనుకుండాలి, రాత్రంతా నేను ఇదే పని చేశాను, రాత్రంతా ఇదే పని చేసి చేతులు ఎప్పుడో చేసి ఏ చేప పడక ఒక్క చేప పడక నేను ఉదయాన్నే ఎలా ఉన్నాను, నిరాశతో ఉన్నాను అని అనుకున్నాడు. అయితే ప్రభు మాటకు ఆయనకు వల వేసినప్పుడు, ఆయన వల లాగుతూ ఉన్నప్పుడు 2 దోణెల ములుగు చేపలు వచ్చాయి. దేవునితో చెప్దాం హల్లెలూయా. పేతురు రాత్రి నిరాశతో ఉండి కూర్చుంటే ప్రభు వచ్చి అతనికి 2 దోణెల ములుగు చేపలు ఇచ్చినట్లుగా ఈ రోజున ఇక్కడ నీవు కూడా రాత్రి ఏం జరిగిందో, రాత్రి ఏ కష్టము నీ జీవితంలో వచ్చిందో నాకు తెలియదు, కానీ ఒకవేళ రాత్రి నుంచి నువ్వు నిరాశతో ఉంటే, రాత్రి నుంచి నువ్వు బాధతో ఉంటే, ఈరోజు ప్రభు అంటున్నాడు నీ నిరాశ తొలగించడానికి నేను వచ్చానంటున్నాడు. కనుక చెప్పబడి నీ నిరాశలో ఉన్నావా, నీ స్పృహలో ఉన్నావా, నీ జీవితంలో నెమ్మది లేదా, శాంతి లేదా, దేవుడు అంటున్నాడు నీకు నిరాశలో శాంతిని నేను ఇస్తాను. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా, నా శాంతిని మీకు వచ్చాను, సమస్త భారం మోసుకుని జనులారు నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను. మనం ఇంకా 5వదిగా మనం చూస్తే పేతురు యేసుక్రీస్తు ప్రభు వారు సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురుకు ఒక ఆశ కలిగింది, ప్రభువా నీవే అయితే నేను కూడా నీలాగే నేనే చేయాలి, సముద్రం మీద నడవాలనుకుంటున్నాను అంటే ప్రభు ఏమన్నాడు, రా పేతురు రా అన్నప్పుడు నడిచాడు, సముద్రం మీద 2 అడుగులు వేశాడు, అక్కడి నుంచి మునిగిపోతూ ఉన్నాడు. ఈరోజు మనం చూస్తే పేతురు లోకం అనే సముద్రంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, మునిగిపోతున్నాడు. ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతున్న పేతురు దగ్గరికి ప్రభు వచ్చి ఆయన పైకి లేపాడు. ఈ రోజున నిన్ను నన్ను కూడా లోకం అనే సముద్రంలో, లోకంలో మనము కూడా పడిపోయాం, లోకంలో మనము కూడా మునిగిపోయాం. లోకంలో ఒక్కోసారి మన జీవితంలో ఈ లోకంలో సమస్త సంతోషం ఉంది అనుకొని లోకంలో లోకాశలో మనం పడిపోయాము. ఆ లోకాశల నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడండి, పైకి తీసుకొచ్చాడు. అప్పుడప్పుడు మా నాన్నగారి గురించి చెప్తూ ఉంటారు, ఏమండి సినిమాలు చాలా చూసేవారట, సిగరెట్లు కాస్తూ ఉండేవారట. మా మామయ్య గారు కూడా ఒకసారి సాక్ష్యం చెప్పినప్పుడు నేను విన్నాను, ఆయన చైన్ స్మోకింగ్ చేసేవారట. అంటే ఇది ఏదో వాళ్ళు చేశారని ఎత్తి చూపించడమో, నేనేదో చేశారని ఎత్తి చూపించడమో కాదు, కానీ మన జీవితంలో కూడా ఈ లోకంలో మనం మునిగిపోతున్నప్పుడు మన దగ్గరికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చేద్దాం హల్లెలూయా. దేవుని సంగమా, ఇప్పుడు మనము కూడా యవనస్తులు కూడా సెల్ ఫోన్లో మునిగిపోతున్నారు, సెల్ ఫోన్ అనే లోకంలో మునిగిపోతున్నారు. ఏమండి అందమును చూపించుకోవడానికి, చందాలను చూపించుకోవడానికి ఈ సెల్ ఫోన్ అనే లోకంలో చూపించుకుంటూ ఎన్నో తాపత్రయాలు పడుతున్నారు. ఈ పేతురు కూడా ఎక్కడ మునిగిపోయాడండి, లోకం అనే సముద్రంలో మునిగిపోయిన పేతురు దగ్గర ప్రభు వచ్చాడు, చెయ్యించాడు, పైకి లేపాడు. నా ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ జీవితంలో ఇంకా లోకం ఉందేమో, లోకమనే ఆశలు, లోకం అనేటువంటి లోకంలో నీవు కూరుకుపోయేవేమో. యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి నిన్ను లోకాశల నుండి ఆయన పైకి లేపాడు. దేవుని స్తోత్రం చెప్తామండి హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు వారు నిచ్చిన రూపంలో మరి యాకోబుకు దర్శన రూపంలో ఆయన కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ నిచ్చెన యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పాం. చూడండి, ఈ నిచ్చెన మనం చూస్తే రక్షించేది, ఈ నిచ్చెన మనుషునికి దేవుని కలిపేదిగా ఉంది. ఇందాక మనం చదువుకున్నాం, నరుడికి దేవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు ప్రభువారు. ఈ నిచ్చెన మనల్ని భరించడానికి వచ్చింది, మన పాపమును భరించడానికి వచ్చింది. కొన్ని నిచ్చెనలు మనం ఎక్కుతున్నప్పుడు చూడండి, ఆ నిచ్చెన ఎలా ఎక్కగానే కిరుమంటది, ఊగుతూ ఉంటది. ఆ నిచ్చెన నుంచి పడిపోతామేమో అనుకుంటూ ఉంటాం. అయితే మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం అనే నిచ్చెన ఒకవేళ ఇరిగిపోవచ్చు, ఊగొచ్చు, కానీ ఈ లోకంలోకి వచ్చిన ఇచ్చిన యేసయ్య మాత్రం ఆయన ఊగేవాడు కాదు, మళ్ళీ భరించేవాడు. దేవుని స్తోత్రం చెప్తాం హల్లెలూయా. యాకోబు మోసగాడు, యాకోబే మోసగాడు అంటే యాకోబుకు మించిన మోసగాడు ఎవరు? వాళ్ళ బావ. ఏం చేశాడు? వివాహం చేసుకుంటాను నీ కుమార్తెను అంటే ఏం చేశాడు? ఇదిగో పెద్ద కుమార్తెను అంటగట్టాడు. సరే బాగుంది అనుకుంటే చిన్న కుమార్తెని ఇచ్చేసాడు. సరే ఇది ఎంత బాగుందంటే జీతం అంట 10 సార్లు మార్చాడంట. ఒకసారి ఎక్కువ ఇచ్చేస్తున్నాడు, ఒకసారి తక్కువ ఇస్తున్నాడు, అలా తక్కువ చేసుకుంటూ వచ్చేస్తూ
ఆ యాకోబు అనుకున్నాడు, నేనే మోసగాడు అనుకుంటే మోసగాళ్లకు కొంతమంది నిద్రపోతున్నారు. మోసగాడిగా ఉన్నట్టున్నాడే. ప్రియ దేవుని సంఘం, ఇక్కడ మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకు భరించేవాడు అని చెప్పారంటే, మోసగాడైన యాకోబును భరించడానికి ఇష్టపడ్డాడు. మోసగాడిని మోసగించిన లాబాను భరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు కనుకనే లాబాను ఇంటిలోకి యాకోబు వెళ్ళినట్టునే లాబాను ఏం చూశాడు? ఆశీర్వాదాన్ని చూశాడు. అంటే ఏంటి? మోసగాళ్ళను సైతమైన భరిస్తున్నాడు. అలాగని మనం మోసములోనే ఉంటే మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడు. నేను చేస్తున్న మోసాలు, నేను చేస్తున్న పాపాలు ఒక్కోసారి నాకు అనుకుంటుంటాను, నేను ఏమేమి చేస్తున్నానో నా దేవునికి తెలుసు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ఇప్పుడు అన్నీ మనకు వచ్చేసాయండి. సీసీ కెమెరాలు ఉన్నాయి చూసారా? అంటే ఈ సీసీ కెమెరాలు ఎవరికి సాదృశ్యమో తెలుసా? ఇవి ఎందుకు వచ్చాయో తెలుసా? ఇదిగో సీసీ కెమెరా ఎక్కడో ఉంటాడు, అతను పోలీస్ స్టేషన్లో ఉంటాడు. 4 రోడ్ జంక్షన్లో నువ్వు ఎంత స్పీడ్ వెళ్ళావో, ఎవరు ఓవర్టేక్ చేసావో, మీ నెంబర్ ప్లేట్ ఏం చేస్తుందండి? స్కాన్ చేసి నీ ఫోన్ నెంబర్కి ఏమొస్తుంది? ఫైన్ వస్తుంది. మరి ఈ లోకంలో ఉన్న వారికి ఎంత టెక్నాలజీ ఉంటే, నిన్ను నన్ను సృష్టించి జ్ఞానం ఇచ్చిన దేవుడికి ఎంత టెక్నాలజీ ఉంటుంది? ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. యాకోబు ఒక రోజు ఆ విషయం తెలుసుకున్నాడు. నన్ను ఆయన చూశాడు. నన్ను గనక ఆయన చూసి ఆయన గనక నన్ను ప్రశ్నిస్తే నా జీవితం చాలా గొప్పగా ఉంటుంది. మారాడు. ప్రియ దేవుని సంగమా, నన్ను కూడా ఒక్కోసారి నాకు నేను పరీక్షించుకుంటూ ఉంటాను. నన్ను కూడా ప్రియ దేవుని సంగమా, ఈ లోకం అనేటువంటిది నన్ను వెంటాడుతుందేమో, ఈ లోక సంబంధమైనటువంటి క్రియలు నాలో ఉన్నాయేమో అని నేను కూడా ఒకసారి భయపడుతుంటాను. ఎందుకంటే లోక సంబంధమైన క్రియలు ఉండి, లోక సంబంధిగా మనం ఉండి బోధిస్తూ నేను ఒక భక్తి పరుడని ఒకవేళ మీ ముందు ప్రకటించవచ్చు. కానీ నా భక్తిని ఒకరోజు ఆయన ఏం చేస్తాడు? మై డియర్ ప్రసాద్, సూపర్, నీ ప్రసంగం అదిరిపోయింది, కానీ రానైనా నీతో నేను ఏం చేయాలి? పర్సనల్గా మాట్లాడాలి. నా పర్సనల్ విషయం ఆయనకి తెలుసు, నా భాగవతం ఆయనకి తెలుసు. నేను అందుకే ఎప్పటికప్పుడు భయపడతాను. పౌలు కూడా అదే అన్నాడు, ఇదిగో ఇంతమందికి బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమని నాకు నేనేం చేస్తున్నాను? నలగొట్టుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమం, మార్పు లేకుండా ఉన్నావా? నీ బ్రతుకులో మార్పు లేకుండా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకులో మార్పు కావాలి. మార్పులు ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. నీ నా పాపములు భరించడానికి ఆయన సిలువలో భరించడానికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా ఆయన భరిస్తున్నాడు సిలువలో. ఆ పాపం మనకి ఒకవేళ సిలువ కనిపించవచ్చు, కానీ ఆ సిలువలో ఉన్న ప్రతి పాపం ఎవరిదండి? అది మందే. మనం గుర్తించాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను కూడా భరిస్తున్నాడు. ఆయన నీవు నేను కూడా భరిస్తున్నావు కనుక ఆయన మీద మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఏం చేయాలండి? ఆయన మీద మనం ఆధారపడాలి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలే తీరినా, కాలము మారినా, కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా. దేవుని సంగమా, ఆయన నీ కోసం సమీపంగా వచ్చాడు. నిన్ను సమీపంగా వచ్చి చెప్పండి, మొదటి నుంచి మనకు రక్షణ ఇచ్చాడు, ఇంకా స్వస్థతనిచ్చాడు, ఇంకా చెప్పాలి సమాధానం ఇచ్చాడు, ఇంకా ఏంటి ఇచ్చారండి? ఇంకా లోకం అనే పాపము నుండి ఆయన పైకి లేపాడు. నిన్ను భరించడానికి సిలువనెక్కాడు. నీకు సమీపంగా వచ్చి ఆయన ఇన్ని కార్యాలు చేసి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. అయితే మనం మార్పు లేకుండా ఉన్నాం. మార్పు లేకుండా మన బ్రతుకులుంటే, దేవుని నమ్ముకొని కూడా ఏమని మన జీవితంలో మార్పు లేకుండా, దేవుని నమ్ముకొని కూడా ఇంకా మన జీవితంలో మన బ్రతుకులో మార్పు లేకుండా మనం ఉంటే దేవుడు మనకి క్షమించడు. ఒక్కసారి నీవు వెలిగించబడిన తర్వాత మరలా నీవు ఆరిపోకూడదని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అంటే ఏంటి? నీవు పాపిగా ఉన్నప్పుడు నిన్ను కరుణించి ఆయన రక్షించాడు, నీ పాపములన్నీ కడిగాడు, నిన్ను పరిశుద్ధునిగా చేశాడు. మరలా నీవు పాపము చేయకూడదంతే. నీ జీవితం పరిశుద్ధంగానే ఉంచుకోవాలి. దేవుడు నిన్ను నన్ను అలాగే చేసాడండి. మనం ఒకప్పుడు పాపులమే, కానీ మన జీవితంలో మన ప్రతి పాపాలు ఆయన ఏం చేశాడు? చెరిపేశాడు. మరలా నీవు దేవుని నమ్ముకున్నాక అదే పాపంలో ఉంటే అటువంటి వారి కోసం అగ్ని కాచుకుని ఉందంట.
అటువంటి వారి కోసం అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది. కనుక రక్షించబడిన తర్వాత మళ్ళీ మన పాపము చేయకూడదు. దేవుని సంగమ, మన జీవితంలో మనం దేవుని దగ్గరికి వచ్చామంటే ఆయన చాలా ఎంత ప్రేమ కలిగిన వాడో. అందుకే నెహెమ్యా గ్రంథం చదవండి. నెహెమ్యా ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? నేను ఆ ప్రార్థనని ఒకసారి అలాగే చేశాను. వెంటనే ఏమని చేశాడంటే, భయంకరుడు అయినా తండ్రి అని ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడండి? మనం ఎలా చేస్తాం? ప్రేమ కలిగిన తండ్రి అని ప్రారంభిస్తాం. కానీ నెహెమ్యా ఏం ప్రార్థన చేశాడో తెలుసా? భయంకరుడు అయినా తండ్రి అని ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడే కాదు, ఇంకోటి ఉంది. ఆయన ఏముంది? కోపం కూడా ఉంది. రక్షించబడ్డాక నీ ఇష్టానుసారంగా తిరగడానికి లేదు. రక్షించబడిన తర్వాత ఇక్కడ నువ్వేం చేయాలంటే, ఇదిగో దేవుని ఆధారం చేసుకొని నడవాలంటే. నీ జీవితం దేవునికి ఆధారం చేసుకొని నడిస్తే ఆ జీవితంలో ఒక్క మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వైపు కుడివైపు, ఒకడు ఎడవైపుడు ఉన్నాడు. ఈయన ఒకప్పుడు ఆ దొంగలు దొంగతనాన్ని ఆధారం చేసుకొని, డబ్బును ఆధారం చేసుకొని జీవించారు. ఎప్పుడైతే సిలువ దగ్గరికి వచ్చారో ఈ దొంగకి అర్థమైపోయింది, ఇక నేను చనిపోబోతున్నాను, చనిపోతే నేను తప్పు చేశాను కనుక నాకు నరకమే. కానీ ఏమనుకున్నాడంటే, ప్రభువా యేసయ్యా, నీవు నీ రాజ్యానికి వెళ్ళినప్పుడు నన్ను ఏం చేయాలి? నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభు. అంటే ఎంత గొప్ప ప్రార్థన అండి! అసలు ఎంత గొప్ప ప్రార్థన అంటే, వాడు దొంగవాడే కానీ ప్రభువుకి ప్రార్థన చేసిన వెంటనే ప్రభు ఏం చేశాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదీసులో ఉంటావు. గట్టిగా చెప్పుడు పడతావు. ఆయన సమీపంగా. ఇప్పుడు చూడండి దేవుని సంగమ, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయాలని ఎంతో మంది అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని అప్పుడే ఎందుకు సిలువ వేశారో తెలుసా? ఇదిగో వారు మనసు ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి వారి దగ్గరికి కూడా యేసయ్య వారి మధ్యలోకి వచ్చాడు. గట్టిగా చెప్పండి కొట్టండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసయ్య కనుక ఆ రోజు కనుక సిలువ వేయకుండా ఇద్దరు దొంగలకు సిలువ వేసి వారు చనిపోయి ఉంటే ఈ కుడివైపు ఉన్న దొంగకి ఏమొచ్చేది కాదు? రక్షణ వచ్చేది కాదు. కానీ దొంగల మధ్యలోకి రక్షణ ఇవ్వడానికే సిలువ మీదకి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. దేవుని సంగమా, ఈ రోజున ఆయన ఎప్పుడైతే తన పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి, మనము దొంగలము, మనం తప్పు చేసాము, నేనే తప్పు చేయలేదని ప్రభువుని క్షమాపణ అడిగాడు. వెంటనే పరలోక రాజ్యంలో ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదీసులో ఉంటావని నిశ్చయముగా చెప్పాడు. ఈ రోజున దేవుని సంగమా, ఈ వ్యక్తికి నిరీక్షణ లేదు, రక్షణ మీద ఇంట్రెస్ట్ లేదు కనుక ఆ వ్యక్తి నరకానికి పాత్రుడిగా ఉన్నాడు. ఈ రోజున రక్షించబడ్డావు. రక్షించబడిన తర్వాత మార్పు ఉందా? మార్పు లేకుండానే కొనసాగుతూ ఉన్నావా? మార్పు లేకుండానే నీ జీవితంలో ఇంకా నీవు ఉంటే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నేను సమీపంగా వచ్చి ఇంత చేసిన నువ్వు మార్పు లేదని దేవుడు నీ కోసం, నా కోసం పశ్చాత్తాపడుతున్నాడు కనుక నీవు నేను కూడా మనం యాకోబుని ఏ విధంగా అయితే ఆయన దర్శించాడో, ఆయన రక్షణ ఇచ్చాడో, నిన్నున్నాడు కూడా రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీకు రక్షణ ఇచ్చాడు, నీకు స్వస్థతనిచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు, బాధలో నిరాశలో ఉన్న వాడికి సహాయం చేస్తున్నాడు. లోకం అనే పాపంలో మునిగిపోయిన వారిని ఆయన తీసుకుని వస్తున్నాడు. సిలువలో నీ కోసం, నా కోసం ఆయన ఏం చేశాడండి? ప్రారంభం. కనుక మనం ఏం చేయాలంటే రక్షణ పాత్రను చేతి పుట్టుకొని మన దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీ స్తుతులు చెల్లిస్తున్నానని దేవుని స్తుతిద్దాం. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్.